సింగిల్ లైఫ్ చాలా బెటర్ రా, ఎంగిలి మెతుకులు ఉండవు. సింగిల్ గా ఉంటే నాలా సింగిల్ పేరు కొట్టుకోవాలి. అమ్మా, మనం జెన్యూన్ గా మీ బావ సంపాదనతోనే ఇంటిని నడపాలి. అప్పుడే కదా మనం ఆత్మాభిమానం అన్న ఆడవాళ్ళం అనిపించుకుంటాం. అంటే దీని డబ్బులు కూడా మన మెయింటెనెన్స్ లో మిక్స్ చేస్తున్నారా? మసాలాలు మాంసాలతో పెరిగిన బాడీలు, మోసాలు గీసాలు ఉండవు. ఏంటయ్యారు బుర్రకి మేక కొడుతున్నారు? సూదిమంటదా? ఈజీగా దిగుద్ది. సేమ్ సూత్తో ఏల మీద పొడిచి షుగర్ టెస్ట్ చేసేస్తాను ఎదవా. చిన్నప్పుడు వెనక 2 సుళ్ళుండీరా, 2 పిల్లలు వస్తారని ఊరందరూ తేగ సంబరపడిపోయింది. పెళ్లి వయసు వచ్చేసరికి ఒక చుడు పోయింది. ఇప్పుడు ఏకంగా వెనక జుట్టే పోయింది. పిశాచి లాంటి పిల్ల మాత్రం మిగిలిపోయింది. మగాడి జీవితం దానిమ్మకాయ లాంటిదిరా. పచ్చగా ఉన్నప్పుడే పెళ్లి చేసేస్తారు, పండాక గింజలు ఒలుసుకుని తినేస్తారు. బొక్కలడిపోయిన తొక్కలు మాత్రం వదిలేస్తారనుకుంటున్నావా? ఎండ పెట్టి పొడి చేసి నూనెలో కలుపుకుని తలకు రాసేసుకుంటారు. సంపాదించిందంతా సంసారానికి, శరీరం శ్వసనానికి. సింగిల్ లైఫ్ చాలా బెటర్ రా, ఎంగిలి మెతుకులు ఉండవు. సింగిల్ గా ఉంటే నాలా సింగిల్ పేరు కొట్టుకోవాలి. అమ్మా, చేతిలోకి సూది దిగితే అమ్మానే అంటాం, గుండెల్లో గుణపం దిగితే అమ్మా ఆనాలి. ఆడవాళ్ళు అండ లేకుండా మగాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలరా అంజీ. అయితే మీరు కూడా చిన్న అమ్మాయి బిజినెస్ పెట్టి ఆర్థికంగా నిలదొక్కోండి అయ్యారు. అదే ఆలోచిస్తున్నాను రా. బా దీనికమ్మ దీనికి ఏమన్నా పవర్స్ ఉన్నాయేంట్రా? పిలవగానే ప్రత్యక్షం అయిపోద్ది. బా ఇంట్లోకి దోమలు వచ్చేస్తున్నాయి బా. వెళ్ళి గుమ్మానికి టూలెట్ బోర్డు ఎట్టు, ఇంట్లో ఎవరు లేరని రావడం మానేస్తాయి. సర్లే కాని బా, ఈ 1000 అట్టుకెళ్ళి 4 దోమల బట్టలు తీసుకురా. నైట్ దోమలతో షెట్లు ఆడిద్దాం. ఎంత పెద్దదానివైపోయావే, బావకే బొబ్బులు ఇచ్చే అంత బడా అయిపోయావు. మనం కూడా సొంతంగా సంపాదిస్తున్నాం కదా, నలుగురికి సాయం చేస్తుంటే లోపల నుంచి తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుందా? మరి ఇంకెందుకు లేటు, ఏటీఎం లో కార్డు పెట్టు, డబ్బులు డ్రా చేయి. హైదరాబాద్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళందరి బొచ్చులు నీ డబ్బులతో నింపే. అప్పుడు అమ్మాయి గారు బొచ్చు పట్టుకొని నించోవాలి. చూదుందండి. మీరు సంపాదించింది మేము తీసుకునేటప్పుడు మేము సంపాదించింది మీరు తీసుకుంటే వాల్యూ అన్న తగ్గిపోద్దా? అదే ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవడానికి నేనేం ఫూల్ని కాదు, మగాడిని. మగాళ్ళలోనే గాడ్ ఉన్నాడు. దండం పెట్టుకోండి. చూదుందండి. సంపాదించడం కాదు, దాన్ని సవ్యంగా వాడడం గొప్ప. లేదంటే చేతికొత్తది చెప్ప. వాడకం గురించి ఆడాలకు మగాళ్ళే చెప్పాలి మరి. నువ్వని వాడకం అంటే నాకేం చేయడం, నేనని వాడకం అంటే మెయింటైన్ చేయడం. అబ్బో మామూలు విషయం కాదు మరి. ఎస్, మగాడి జీవితం అంటేనే మామూలు విషయం కాదు. చిన్నప్పుడు కడుక్కోవడం కూడా చేతకాని వయసు నుండి ఒక 7 ఏళ్ళు ఉంటాయి. ఎడం చేత్తో జారిపోతున్న చెడ్డి, కుడి చేత్తో పుస్తకాల బ్యాగు పట్టుకుని కారుతున్న ముక్కు తుడుచుకుంటూ కంగారుగా స్కూల్కి పరిగెడుతున్నప్పటి నుంచి మొదలవుద్దాడు బతుకు. 12 ఏళ్ల వయసులో కోటాలో ఇచ్చి కిరసనాలు, పప్పు, బియ్యము మోసి కుటుంబం యొక్క ఆకలి తెలుసుకుంటాడు. 15 ఏళ్ల వయసులో కరెంటు బిల్లులు, బట్టల బిల్లులు కట్టి ఇంటి యొక్క ఆదాయం తెలుసుకుంటాడు. 18 ఏళ్ల వయసు సరిగ్గా సత్రక మొహాలన్నీ అప్పుడే తయారవుతాయి. రవి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వం అని పంపు సెట్లమ్మట గడ్డి మెట్లమ్మట తిప్పేసి చివరికి సెటిల్మెంట్ లేదని నీ షెడ్కి పంపించేస్తారు. అలాంటి అమ్మాయిలు దాటడం ఎంత కష్టమో మీకు తెలుసా? అప్పుడే బాధ అంటే ఏంటో తెలుసుకుంటాడు. 10వ తారీఖున రెంట కట్టకపోతే ఓనర్ వచ్చి ఏమంటాడో అన్న భయం ఎలా ఉంటుందో మీకు తెలుసా? మా నాన్నకు తెలుసు. అప్పుడే భయం అంటే ఏంటో తెలుసుకుంటాడు. అప్పిచ్చినోడు పరువు తీసేస్తాడని దొంగచాటుగా మీరు ఎప్పుడైనా దాక్కున్నారా? దాక్కోరు, ఎందుకంటే మీరు ఆడవాళ్ళు కదా, అడిగితే కేసెట్టేద్దామని కన్నింగా ఆలోచిస్తారు. కానీ మేము పరువు కోసం పక్కకెళ్ళి దాక్కుంటాం. అప్పుడు 21 సంవత్సరంలో ఇంటి పరువు గురించి తెలుసుకుంటాడు. ఇలా పసి వయసు నుండి బరువులు మోస్తూ, పరువులు చూస్తూ 25 ఏళ్లకు పెళ్లి చేసుకుని 30 ఏళ్లకు పిల్లలు పెంచుతూ, 40 ఏళ్లకు వాళ్ళ కోసం ఇల్లులు కడుతూ, 50 ఏళ్లకు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి 60 ఏళ్లకు బిళ్ళలు వేసుకుని మంచాన పడతాడే మగాడు. చిన్నప్పుడు పట్టుకున్న జారిపోతున్న చెడ్డి దగ్గర నుంచి ఆఖరిలో పట్టుకున్న హాస్పిటల్ పెట్టే వరకు వీడికి అసలు సుఖం ఎక్కడుంది? చాకరీ తప్ప. దట్ ఈజ్ మగాడు. కట్టుకున్నాడంటే కల్పవృక్షం లాంటోడే, కుటుంబం అంతా వాడి నీళ్ళ సేద తీరిపోద్ది. ఇదంతా చెయ్యాలంటే కావాల్సింది డబ్బు కాదు, మెయింటైన్ చేసే కెపాసిటీ. అది మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. అంటే ఈ తొక్కలో మెయింటెనెన్స్ అంతా మాకు రాదంటారు? చేత కాదంటాను.
చేసి చూపిస్తే సిరిగిపోద్దని హెచ్చరింతన్నాను. హెచ్చరికల వల్ల హెడ్ మీద ఏ కూడా ఓడదు గాని ఓటమని ఒప్పుకుంటారా? ప్రగల్భాలు పలక్కు, ఓడిపోతే ఇల్లంతా దేకెత్తావు. దారితే ఎవరు దేకెత్తారో చూపిస్తా. అయితే ఈ నెలలో వచ్చే ఖర్చులని నువ్వే మెయింటైన్ చేస్తావా? నీ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇస్తావా? పాస్వర్డ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్వయం కృషి. అదేం పాస్వర్డ్? ఫ్యాన్స్ కి లాజిక్స్ ఉండవు, ఫీలింగ్సే. ఆహా, ఖర్చులన్నీ పోను 370 రూపాయలు మిగిలితే నా ఛాయలు కొంచెం. ముందే 500 ఇస్తున్నాను. ఛాయలకు 370 రూపాయలు పోను, మిగిలిన 130తో చేకోడీలు కొనుక్కోండి. పదవే, మెయింటెనెన్స్ అంటే ఏంటో చూపిద్దాం. బాక్స్ బద్దలైపోద్ది చూపించేసరికి. ఆర్థికంగా నిలబడాలని చెప్పి ఆర్థిక వ్యవస్థ అంతా ఆడోళ్ళ చేతులు పెడతారేంటండి? ఓరే, ఏ పని విలువన్నా తెలియాలనుకో ముందా పని చేతగానులు చేయాలరా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది మార్చి నెల ఖర్చులు కపాలం పగిలిపోద్ది. ఆ? అమ్మా, కమర్షియల్ కామెడీ చూద్దాం పద. పరువు పోకుండా ఇంటి బరువు మొయ్యగలం అంటావా? ఇంటికి సపోర్ట్ గా పిల్లర్ ఉంది, నీకు సపోర్ట్ గా సంపాదించే సిస్టర్ ఉంది. చెలరేగిపో. మనం జెన్యూన్ గా మీ బావ సంపాదనతోనే ఇంటిని నడపాలి. అప్పుడే కదా మనం ఆత్మాభిమానం అన్న ఆడవాళ్ళం అనిపించుకుంటాం. ఏమన్నా చెయ్యి, నీకు సపోర్ట్ గా సంపాదించే సిస్టర్ ఉంది. లెక్కలేసి ఖర్చు పెడదామా, లేదా మీ బావలాగా కళ్ళు మూసుకొని ఖర్చు పెట్టేద్దామా? బావకొచ్చే శాలరీకి బావ ఖర్చు పెట్టే కకృతికి అసలు సంబంధం ఉందానే? బోళ్ళంత మిగిలిపోద్ది. కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టే, తేడా వస్తే సంపాదించే సిస్టర్ ఉంది. అది లక్కున్న వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి ఇలానే వస్తుంది. మీ బావ శాలరీ క్రెడిట్ అయింది, ట్యాక్సులు పోను 90,000 తుక్కు తుక్కు కింద ఖర్చు పెట్టేయచ్చు. తుక్కు తుక్కు కింద ఖర్చు పెట్టేస్తారంట. మొదటి బాణము సంధించుటకు సమయం ఆసన్నమైనది. వెళ్ళు అర్జున. అలాగే శ్రీకృష్ణ. అందులో 5,000, ఇందులో 10,000, అందులో 5,000 ఇంకా మిగిలితే. అమ్మగారు, మీ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తథ్యం. సేవకుడి రాకకు కారణం కిరాణా సరుకులకు సమయం ఆసన్నమైనది. మీరు పైకం ఇచ్చినచో పోయి వచ్చేదా? పైకము ఏటీఎం పెట్టెలో ఉందును గనక ఫోన్ పేలో కొట్టెదము. రాకుమారి కొట్టుడు. ఎంత? చికెను మటను వారాంతంలో ఒక్కసారి వచ్చును గనక సాధారణ సరుకులకు ఓ 15,000 కొట్టుడి. డీ మాటి మీద దండయాత్ర చేసేదా? ఏ మా ప్రేలాపన? అది రాజపాలన, ఇది రాణి పాలన. మాంసాహారం కూడా పుష్కలంగా తినవలెను. 15,000కు ఇంకొక 1,000 జోడించి 16,000 కొట్టదము. వస్తూ వస్తూ నల్లి బొక్కలతో కూడిన లేత మేక మాంసం కూడా కొనిరమ్ము. చిత్తము రాకుమారి. ఆవేశము తగ్గించుకొని అవశ్యము తిరిగి రండు. ఇక పొండు. వీడికి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన పనుడి క్యారెక్టర్ వదలడు ఎదవా. ఆయుధం దిగినది. అద్భుత నటన. తదుపరి కార్యము మీకు తెలుసును కదా సేనాని. ఆ? అక్కడ సేవకుడిని, ఇక్కడ సేనాని. ధన్యుని ప్రభు, మీరు చెప్పిన విధముగానే 5,000 నొక్కెదా? భేష్, పోమ్ము. ద్విచక్రాశ్వమును వేసుకుని వెళ్ళము. చిత్తము ప్రభు. సోలం పక్కనట్టు గుచ్చుకుంటా. అక్క, నువ్వు ఇంకా క్యారెక్టర్ దిగలేదా? ఈ క్యారెక్టర్ లో మంచి ఫీల్ ఉందే. ఉంటది. సరుకులు కూడా అయిపోయింది. తర్వాత సరుకులైపోయాక సతులకి ఏముంటాయే? సారీస్. యు మీన్ షాపింగ్స్? ఎస్. మింత్రా ఓపెన్ చేయవే, మడతెట్టేద్దాం. ఓకే. అమ్మో, ఈ తెపాల మొహల డబ్బులన్నీ తగలటి ఇలా ఉన్నారు. ఏమే? ఏంటి? అయ్యో బాబోయ్. చాలా రోజుల తర్వాత కడుపు నిండా ఏమన్నా తినాలని ఉంది. మంచి మటన్ బిర్యానీ పెట్టిస్తాం, మధ్యాహ్నం వరకు వెయిట్ చేయి. ఏంటి వీక్ మధ్యలో మటన్ బిర్యానీయా? లేదంటే వీక్ అంతా వీక్ గా ఉండి వీకెండ్ లో తింటే బలం వచ్చేద్దా? అలాంటి వీక్ మొత్తం విజృంభించేసారంటే బడ్జెట్ బొక్కడిపోద్ది.
అది నీ గవర్నమెంట్, ఇది నా గవర్నమెంట్. ఒక్క రోజుకే రిటైర్మెంట్ అయిపోతా చూసుకో. ఎందుకు అయిపోద్రా? ఎందుకు అయిపోద్ది? మేనేజ్మెంట్ లో 4 మటన్ మొక్కలు పెడితే గవర్నమెంట్ పడిపోద్దా? దాన్ని మేపాలంటే మొక్కలు కాదు, పెద్ద పెద్ద బొక్కలు కావాలి. హలో, నేను కూడా సంపాదిస్తున్నా ఇక్కడ. అంటే దీని డబ్బులు కూడా మన మెయింటెనెన్స్ లో మిక్స్ చేస్తున్నారా? No! మసాలాలు మాంసాలతో పెరిగిన బాడీలు, మోసాలు గీసాలు ఉండవు. నీ సంపాదనతోనే అంతా సక్రమంగా చేసి చూపిస్తాం. నువ్వు క్రమం తప్పకుండా కావాల్సినవన్నీ అడిగి మరి తిను. అలాగే. శాలరీ పడింది ఏట్రా? దాంతో నీకేమైనా పనుందా? లేదు. మరి నీకెందుకు? అంటే మెసేజ్ వచ్చిన సౌండ్ వినపడింది. వినపడితే ఆరా తీయాలా? మన పరిపాలన రహస్యాలు తెలుసుకుని పరాభవిద్దామని చూస్తున్నాడక్క. అదే కుర్చీ దిగాక ఖర్చుల గురించి నీకనవసరం. మంత్కి సరిపడా రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే లిస్ట్ రాసి సబ్మిట్ చేయండి, ధర్మం చేసేస్తాం. అలాగేరా. మా పరిపాలనలో ప్రజలకి ఎలాంటి లోటు రాకూడదు. అలాగే. తర్వాత కూడా కొన్ని సౌండ్లు వస్తాయి, జాతగా నండు రే. వింటాంలే ఎలవాయ్. బాగా మద విక్కిందిరా గోద్రానికి. తర్వాత నీకు ఎల్లమన్నా నిన్ను. చల్లబడక్క, షాపింగ్ చేద్దాం. ఏంటక్క బావ చెప్పినట్టు వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి? అడ్డమైన గ్రూపులన్నిటికీ అడ్మిన్ కదా, అనవసరమైన మెసేజ్లు అలాగే వస్తాయిలే. కాదక్క, ఫోన్ పే నోటిఫికేషన్లు డబ్బులు కట్ అయిపోతున్నట్టు. ఏది? ఆటోపేలు. బ్యాలెన్స్ ఎంత ఉందో చూడు. ఆడు చెప్పినట్టు కరెక్ట్ గా 370 దగ్గరే ఆగిందే. ఏం కట్టయ్యే? 4 ఫోన్ రీఛార్జులు, అందులో డ్యూయల్ సిమ్. నాదే ఓటీటీ రీఛార్జులు, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, ఆహా, జీ5, టాటా స్కై, వైఫై బిల్లు, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు. ఈ పెద్ద అమౌంట్ ఏంటి? హౌస్ లోను, క్రెడిట్ కార్డు. ఆటోపే పెట్టి ఈడు మన రాజాని కూల్చేశాడే. సాఫ్ట్వేర్ ఓడి శాలరీ సింగిల్ డేలో అయిపోద్దంటే అస్సలు నమ్మలేదే. వీటికే శాలరీ అంతా అయిపోతే నెలంతా మన మేకప్లు, షాపింగ్లు, సినిమాలు, షికార్లు. వెళ్ళి బాగా కలెట్టేసుకో. రాణి రాజ్యం అని పెద్ద బిల్డప్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళి కాళ్ళు అట్టుకుంటే ఊరకొక్క చూసినట్టు చూస్తాడు. అందుకని పందెలో గెలవాలంటే సిగ్గుసరం వదిలేయాలి. అందుకని సంపాదించే సెల్లుంది కదా, సెల్లరికి పోతా. నాన్నకి ఇచ్చేశాక నా అకౌంట్లో 2170 రూపాయలు ఉన్నాయి. దీనికేనేంటి ఇందాక నుంచి సంపాదించే సెల్లుందని నా చెవులు సిల్లులు పడేలా వాగావు? అంటే బావెలాగో కకృతిగా ఖర్చు పెడతాడు కదా. బోల్డ్ అని డబ్బులు మిగిలిపోతే అందరూ కూడా బొక్కేద్దాం అనుకున్నావా? అనుకుంటావు. ఇప్పుడు ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలో? నీ శాలరీ ఉంది కదా, అది ఆడండర్లో ఉంది, వాడితే తెలిసిపోద్ది. ఇంకేంటి, పరుగు పోయింది. ఇన్ని ఖర్చులు ఎలా మేనేజ్ చేస్తున్నాడే? ఎక్స్ప్రెషన్ సాడ్ గా పెట్టు. 10 ఇల్లు అడుగుదాం. పనులన్నీ మాకు అప్ చెప్పి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడు. అమ్మ ఫోన్ నాదా. డబ్బులన్నీ అయిపోయాయా? తోట సౌండ్కి పెట్టెలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయాయి. ఇది నా పెట్ట. నా మంత్లీ మెయింటెనెన్స్ లిస్ట్ వేసి ఇమ్మన్నావు కదా, చిన్నదేసే. ఇది చిన్నదేంట్రా? ఇంకా ఈ నెలలో ఇన్సూరెన్సులు, ట్యాక్సులు, గోర్ఖాలు, చెత్తబండోళ్ళు, జొమాటో స్విగ్గీల్లో లేజీ పేలు, సింపుల్ పేలు, ఇన్స్టా ఫేస్బుక్లకి బ్లూ టిక్లు, ఓలా ప్రీపెయిడ్లు, అమెజాన్ పేలు, ఎగస్ట్రా గాని ఐఫోన్కి యాప్ స్టోరేజ్లు, ఇవి కాక ఫ్రెష్గా ఉండే పాలు, పళ్ళు, పెరుగు, కూరగాయలు
ఇలా ఇంకొన్ని పిట్టలు ఉన్నాయి, అవి కూడా ఎగరబెట్టి. నేనెన్నిసార్లు పడాలి? జై విశ్వంబర. లే లే పాప లే. హెచ్చరికల వల్ల హెడ్ మీద ఏ కూడా ఓడదు గాని ఓటమని ఒప్పుకుంటారా? ప్రగల్భాలు పలక్కు, ఓడిపోతే ఇల్లంతా దేకెత్తావు. దారితే ఎవరు దేకెత్తారో చూపిస్తా. బ్యాక్ బోన్ బాగా వీక్, దేకి తిరిగిపోద్ది. ఈ సంగతి ఏంటి? బా అది డేకితే వెన్నుపూస ఇరిగిద్ది, నేను డేకితే మోచిప్పలు కూడా పగిలిపోతాయి. అమ్మగారు సరుకులు తెచ్చి కిచెన్లో పెట్టేశాను. మటన్ మసాలాలకి డబ్బులు సరిపోలేదండి. ఏంటి ఎప్పుడే సరెండర్ అయిపోయారా? మజ్జిగలో మరుగుదొడ్డు ముందు కలిపి చంపేయాలి. ఈ కాగితం గుర్తుందా? ఖర్చులన్నీ పోను 370 రూపాయలు మిగిలితే నా ఛాయలు కొంచెం. ముందే 500 ఇస్తున్నాను, చాయ్లకి 370 రూపాయలు పోను, మిగిలిన 130తో చేకోడీలు కొనుక్కోండి. సేకోడీలు కాగితం మసాలాలకి ఇచ్చేయి. అవును, మిగతా ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? అది చెప్తే నువ్వు మళ్ళీ నా రాజ్యంలో పరిపాలన స్టార్ట్ చేస్తావు. అస్సలు చెప్పను.